Hi students, welcome to GMR Maths classes. Today we are going to start a new chapter which is relevant to trigonometry, that is applications of trigonometry. So in this chapter we are going to find out different objects' heights. Like for example, height of mountains, width of river. సో మనము ఏదైనా కుతుబ్ మినార్ ఉంది, కుతుబ్ మినార్ హైట్ మనం కనుక్కోవాలంటే సో దాని పైకి మెజర్ చేయాలంటే కొంచెం ఇట్ ఈస్ డిఫికల్ట్. అలాగే విడ్త్ ఆఫ్ ద రివర్స్, అది మనం ఒక రివర్ యొక్క విడ్త్ కనుక్కోవాలంటే మనం నదిలో వెళ్ళి చేయడం కష్టమవుతుంది. అలాగే ఏదైనా ఎత్తైన బిల్డింగ్స్ కానీ విడ్త్ ఆఫ్ ద రివర్స్ కనుక్కోవడం కానీ అలాంటి వాటికి మనం ట్రిగనామెట్రీలో ఉన్నటువంటి అప్లికేషన్స్ వాడతాం. వాటిలో ముఖ్యంగా మనకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది రెండు యాంగిల్స్ ఉంటాయి. అలాగే మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ యొక్క హైట్ కనుక్కునేటప్పుడు ఆ ఆబ్జెక్టు లీనియర్ పొజిషన్లో ఉందని రికగ్నైజ్ చేస్తాం. అలాగే ఒక పర్సన్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని గమనించినప్పుడు, టాప్ ఆఫ్ ద టెలిఫోన్ టవర్ను గమనించినప్పుడు అతని యొక్క హైట్ని నెగ్లెక్టబుల్ అనుకుంటాం. ఒకవేళ స్పెసిఫిక్గా హైట్ ఆఫ్ ద పర్సన్స్ అని మనకు సమ్స్లో ఇస్తే తప్ప కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, డ్రాయింగ్ ఫిగర్స్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అంటే ఏదైనా ఒక సమ్ని మనం సాల్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా డయాగ్రమ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చార్మినార్ ఉంది, చార్మినార్ టాప్ చూసామనుకోండి, ఖచ్చితంగా మనం తల ఏం చేయాలి, పైకి అలా ఎత్తాలి. ఓకే, అంటే మనం అప్పుడు మనం ఉన్నటువంటి గ్రౌండ్ పొజిషన్కి మన తల ఏమవుతుంది, ఓవర్ హెడ్ అంటే పైకి ఎత్తాలి. ఓకే, లేదు చార్మినార్ పైకి ఎక్కి కింద వెళ్ళే ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ని గమనించాలి అంటే మన తలని కిందికి దించాలి. సో ఇక్కడ మనం తల పైకి ఎత్తినప్పుడు ఏర్పడేటువంటి యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని, చార్మినార్ పైకి ఎక్కి కింద ఉండేటువంటి ఆబ్జెక్ట్స్ని చూసినప్పుడు ఏర్పడేటువంటి యాంగిల్స్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అంటారు. ఓకే, సో ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినవి. నౌ డ్రాయింగ్ ఫిగర్స్ టు సాల్వ్ ప్రాబ్లమ్. ఈ ట్రిగనామెట్రీలో మనం ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలన్నా ఖచ్చితంగా ట్రయాంగిల్స్ను వేయాల్సిందే. వాటిలో ముఖ్యంగా 3 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. సో మొదటిది హైట్ ఆఫ్ టవర్స్, ట్రీస్, బిల్డింగ్స్, షిప్స్, మౌంటైన్స్, ఇవన్నీ మనం కనుక్కోవాలంటే ఫస్ట్ వాటిని ఎలా కన్సిడర్ చేయాలంటే లీనియర్ పొజిషన్ అంటే లీనియర్గా ఉన్నాయి అంటే స్ట్రైట్గా ఉన్నాయని మనం కన్సిడర్ చేయాలి. తర్వాత వచ్చేసినటువంటిది ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆర్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ కన్సిడర్డ్ విత్ రెఫరెన్స్ టు ద హారిజాంటల్ లైన్. సో ఒక ఆబ్జెక్ట్ని గమనించినప్పుడు ఏర్పడేటువంటి యాంగిల్ అది ఎలివేషన్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు. దాన్ని మనం ఎలా రెఫర్ చేస్తామంటే బై డ్రాయింగ్ ద హారిజాంటల్ లైన్ విచ్ ఈజ్ ప్యారలల్ టు గ్రౌండ్ లెవెల్, విచ్ ఈజ్ ప్యారలల్ టు గ్రౌండ్ లెవెల్. ద హైట్ ఆఫ్ ద అబ్జర్వర్ ఈజ్ నెగ్లెక్టెడ్. మనం ముందుగా డిస్కస్ చేసాం. ఒక పర్సన్ చార్మినార్ని అబ్జర్వ్ చేసేటప్పుడు అతని యొక్క హైట్ నెగ్లెజబుల్ కింద తీసుకోవచ్చు. ఒకవేళ మనకి ఇచ్చినటువంటి సమ్స్లో పర్సన్ యొక్క హైట్ కూడా ఇచ్చినట్లయితే అది కూడా మనం కన్సిడర్ చేసుకొని డ్రాయింగ్ వేసుకోవాల్సి ఉంటుంది, ఫిగర్స్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మూడు మనం ప్రతి సమ్ సాల్వ్ చేసే ముందు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే డ్రాయింగ్ వేసేటప్పుడే మనకు 50% ఆన్సర్ తయారవుతుంది. రిమెంబర్ ఆల్ దీస్ 3 పాయింట్స్. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ గురించి మనం డిస్కస్ చేస్తాం. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మనకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పర్సన్ అన్నాడు, ఇక్కడ ఇది ఇతని ఐ పొజిషన్, ఇక్కడ నుంచి లైన్ ఆఫ్ సైట్ అంటే ఇతను అబ్జర్వ్ చేసినప్పుడు అతన్ని కంటి ద్వారా ఏర్పడేటువంటి రే ఎక్కడి వరకు ఉన్నది, టాప్ ఆఫ్ కుతుబ్ మినార్. సో టాప్ ఆఫ్ కుతుబ్ మినార్ మనం ఎలా తీసుకున్నాం, సిగా కన్సిడర్ చేసాం. ఇక్కడ ఈ డి ఉంది చూడండి, ఇది గ్రౌండ్ లెవెల్. గ్రౌండ్ లెవెల్ అండ్ ఏబి అని ఉంది, గమనిస్తున్నారా, ఏబి. సో ఏబి అని ఈజ్ నథింగ్ బట్ విచ్ ఈజ్ హారిజాంటల్ లైన్ is parallel to ground which is drawn from observer's eye. So ఇక్కడ
అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు. సి అనేది ఏంటి? ఆబ్జెక్ట్. మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవచ్చు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్లో ఆబ్జెక్ట్ ఎప్పుడు కూడా హారిజాంటల్ లైన్కి పైన ఉంటుంది. హారిజాంటల్ లైన్కి ఆబ్జెక్ట్ పైన ఉంటుంది. ఓకే, ఇక్కడ అబ్జర్వర్ ఏ పొజిషన్ ఆఫ్ ఏ represents observer's location. C represents top of the Qutub Minar and AC represents line of sight. Here AB is a horizontal line drawn through observer's eye position which is parallel to ground level. Now the angle made by line of sight with horizontal line is called angle of elevation. సో మనం ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎందుకన్నామంటే అబ్జర్వర్ కన్నా ఆబ్జెక్ట్ హైట్లో ఉంది. సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోవాలంటే అబ్జర్వర్ ఇక్కడ ఉన్నాడు, ఆబ్జెక్ట్ పైన ఉంది. సో ఇప్పుడు ఏర్పడేటువంటి యాంగిల్ ఏమంటాము? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. సో దీని యొక్క డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంది. తర్వాత మనము యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ గురించి డిస్కస్ చేస్తాం. సో ఈ డయాగ్రామ్ బాగా గమనించండి. సార్ లైక్ లైట్ హౌస్ లాగా ఉంది. ఓకే, ఇక్కడ మీరు బాగా గమనిస్తే అబ్జర్వర్ చూడండి, ఇక్కడ ఉన్నాడు అబ్జర్వర్. అబ్జర్వర్ పొజిషన్ మనం ఏమనుకున్నాము? బి అనుకున్నాం. సో అక్కడ నుంచి ఏం చేస్తున్నారు? ఇక్కడ బోట్ను అబ్జర్వ్ చేస్తున్నాడు. బోట్లో ఉన్నటువంటి వ్యక్తిని అబ్జర్వ్ చేస్తున్నాడు. అంటే ఇది లైన్ ఆఫ్ సైట్. బిఏ అనేది లైన్ ఆఫ్ సైట్. సి ఇస్ ద ఫుట్ ఆఫ్ ది లైట్ హౌస్. ఫుట్ ఆఫ్ ది లైట్ హౌస్. సి టు ఏ, దిస్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ద లైట్ హౌస్ టు ద ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్గా మనం దీన్ని కన్సిడర్ చేస్తాం. అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడు? లైట్ హౌస్ పైన ఉన్నాడు. సో అబ్జర్వరు హారిజాంటల్ లైన్కి అబౌవ్, అంటే ఇక్కడ మనకు లైన్ ఆఫ్ సైట్ రే అనేటువంటిది గ్రౌండ్ లెవెల్తో కొంత యాంగిల్ ఏర్పడుతుంది. ఈ యాంగిల్ మనకు తెలియదు యాక్చువల్గా. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ దేనికి ఈక్వల్ అవుతుందంటే ఇక్కడ ఉన్న x డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. ఎలా ఈక్వల్ అవుతుంది? సో ఫ్రమ్ ద అబ్జర్వర్ పొజిషన్ వీ హ్యావ్ డ్రాన్ ఏ ప్యారలల్ లైన్ టు గ్రౌండ్. దీనినే మనము హారిజాంటల్ లైన్ అంటాం. హారిజాంటల్ లైన్ అంటాం. సో ఈ హారిజాంటల్ లైన్కి ఆబ్జెక్ట్ అనేటువంటిది హారిజాంటల్ లైన్ కింద ఉంది, అబ్జర్వరు ఇక్కడ ఉన్నాడు. సో ఆబ్జెక్ట్ ఎప్పుడైతే హారిజాంటల్ లైన్ కింద ఉంటుందో అప్పుడే మనకు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ x డిగ్రీస్ ఏర్పడింది. సో మనకు ఇక్కడ మనకు ప్లేన్ జామెట్రీ కొంచెం వాడతాం. ప్లేన్ జామెట్రీలో ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ అనేది ఇక్కడ మనం వాడతాం ట్రిగ్నామెట్రీలో. ఎందుకంటే ఇఫ్ టూ parallel lines intersected by a transversal so that pair of interior alternate angles are equal. ఇప్పుడు ఇక్కడ ఏ బి అనుకుంటే యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్. ఇఫ్ ఎల్ ఎం ఎన్ ఆర్ త్రీ లైన్స్ where L is parallel to M, N is a transversal. N is a transversal. Transversal is nothing but a straight line intersects two different lines at different points. Then N is called a transversal. Then the angles formed here A and B. Totally we get 8 angles. Of the 8 we have taken A and B, where A and B are interior alternate angles. Since
L is parallel to M, interior alternate angles are equal. So let it be this one, D. BD is R, BA is R. That is angle DBA is equal to angle BAC. Angle BAC. That is here also x degrees. Here also x degrees. Actually, angle of depression is placed at B, but since the angle of sight ray is act as a transversal for BD and ground, so angle at A is x degrees. సో సింపుల్గా మనకు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఆబ్జెక్ట్ అనేటువంటిది హారిజాంటల్ లైన్కు కింద ఉంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏర్పడుతుంది. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏం చెప్పాము మనము, ఆబ్జెక్ట్ హారిజాంటల్కు పైన ఉండాలి. డిప్రెషన్కి అయితే ఆబ్జెక్ట్ హారిజాంటల్ లైన్కి కింద ఉండాలి, గుర్తుపెట్టుకో. ఓకే, నెక్స్ట్ కొన్ని డయాగ్రామ్స్ మనం చూస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు. సో ఈ అబ్జర్వర్ని ఇక్కడ ఏరోప్లేన్లో నుంచి, ఇక్కడ ఉన్న పర్సన్ని ఏరోప్లేన్లో నుంచి ఒక అతను గమనిస్తున్నాడు. ఇతను గమనించినప్పుడు ఏమవుతుంది అంటే ఇతని ఐ సైట్ నుంచి, ఐ పొజిషన్ నుంచి ఒక రే డ్రా చేస్తాం, హారిజాంటల్ పొజిషన్. అప్పుడు మనకు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం ఇతన్ని అబ్జర్వర్గా తీసుకుంటాం, ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఆబ్జెక్ట్గా తీసుకుంటాం. అప్పుడు ఏర్పడినటువంటి యాంగిల్ ఏంటిది, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అలా కాకుండా ఇక్కడ ఈ కేబిన్లో ఉన్నటువంటి పర్సన్ అబ్జర్వర్ అనుకుంటే, ఈ ఏరోప్లేన్లో వెళ్ళేటువంటి వ్యక్తి, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఆబ్జెక్ట్ అవుతుంది. సో అప్పుడు ఇది గ్రౌండ్ లెవెల్కి డ్రా చేసినటువంటి ప్యారలల్ లైన్, ఎక్కడి నుంచి, ఐసైట్ రే నుంచి. అప్పుడు ఇలా ఉంటుంది ఐసైట్ రే. అప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత ఏర్పడి ఉంటుంది, 1 అని అనుకున్నాం. ఇవి రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఏంటి, పిఎక్స్ అనుకోండి, దీన్ని వచ్చేసి టీవై అనుకోండి. పిఎక్స్ అండ్ టీవై ఆర్ ప్యారలల్, దెన్ పిటి ఈజ్ ఎ ట్రాన్స్వర్సల్. పిటి ఈజ్ ఎ ట్రాన్స్వర్సల్. నౌ angle 1 and angle 2 are called interior alternate angles. Interior alternate angles. Okay, one more figure మనం అబ్జర్వ్ చేస్తాం. ఎందుకంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అర్థమైందంటే మనకు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీలో సమ్స్ బాగా చేయొచ్చు. సో ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు. ఈ అబ్జర్వర్ ఇక్కడ ఏరోప్లేన్ గమనిస్తున్నాడు, అలాగే ఇక్కడ స్టీవర్ను కూడా గమనిస్తున్నాడు. ఇప్పుడు దీన్ని యాంగిల్ ఆఫ్ సైట్ రే అంటాం. ఇది కూడా యాంగిల్ ఆఫ్ సైట్ రేనే. ఎందుకు అంటే ఇలా పైకి చూసినప్పుడు ఒక రే ఏర్పడుతుంది, కిందికి చూసినప్పుడు 1 more రే ఏర్పడుతుంది. కానీ ఇది అంతా మనం గ్రౌండ్ లెవెల్ అనుకుంటే, వాటర్ సర్ఫేస్ వచ్చేసి ఏమవుతుంది, మనకు ఈ వాటర్ లెవెల్ ఉంది కదా, దీన్ని గ్రౌండ్ లెవెల్గా కన్సిడర్ చేస్తాం. చేసినప్పుడు ఈ అబ్జర్వర్ పొజిషన్ దగ్గర నుంచి ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం. ఈ హారిజాంటల్ లైన్కి ఆబ్జెక్ట్ పైన ఉంటే అప్పుడు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఏమంటాం అప్పుడు, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. అలా కాకుండా ఇక్కడ చూడు, ఇక్కడ ఒక షిప్ ఉంది. ఈ షిప్ను మనం, ఈ పర్సన్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నాడు. ఈ హారిజాంటల్ లైన్కి తక్కువ హైట్లో ఉంది, అంటే హారిజాంటల్ లైన్కి కింద ఉంది. అప్పుడు ఏర్పడేటువంటి యాంగిల్ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటారు. ఓకే, మనం తల పైకెత్తి చూస్తే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, తల కిందికి పెట్టి చూస్తే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్.
గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ బాగా చేయాలి. ఎక్సర్సైజ్ బాగా చేయడం అంటే సమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసే సమ్స్ని మీరు మళ్ళీ ఒకసారి రఫ్ పేపర్లో ప్రాక్టీస్ చేస్తే డయాగ్రామ్ వేయడం కానీ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ కానీ చేయడం జరిగితే కనుక ఈ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీలో సమ్స్ బాగా నేర్చుకోగలుగుతారు. సో 12.1 ఎక్సర్సైజ్లో ఫస్ట్ క్వశ్చన్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఇక్కడ మనం క్వశ్చన్ చదివేటప్పుడు కూడా డయాగ్రామ్ వేసుకోవచ్చు. అంటే క్వశ్చన్ చదివేటప్పుడే అనలైజేషన్ అనేది జరగాలి. ఓకే, బాగా చూడండి. ఏ టవర్ స్టాండ్స్ వర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ from a point which is 15 meters away from the foot of the tower. The angle of elevation of the tower is 45 degrees. What is the height of the tower? అంటే మనం హైట్ ఆఫ్ ద టవర్ కనుక్కోవాలి. సో ముందు మనం టవర్ డ్రా చేసుకుంటున్నాం. ఇది హైట్ ఆఫ్ ద టవర్. ఏబి అనేది హైట్ ఆఫ్ ద ఏబి అనేది ఎలా ఉంటుందంటే గ్రౌండ్కి పర్పెండికులర్గా ఉంటుంది. ఫ్రమ్ ఏ పాయింట్ సి ఈజ్ ఏ పాయింట్. ద డిస్టెన్స్ ఫ్రమ్ ఫుట్ ఆఫ్ ద టవర్ టు పాయింట్ సి ఈస్ 15 meters given. Now join AC. And the angle of elevation of the top of the tower. So this A is the top of the tower. And the angle made at C is nothing but angle of elevation 45 degrees. In triangle ABC, angle B is 90 degrees, angle C is 45 degrees. So the side which is opposite to 90 degrees is called hypotenuse. And the side which is opposite to C or 45 degrees is called opposite side. And the remaining is adjacent side. Now we will explain step by step also. Right? Height of tower is equal to AB. So we are going to find out height of tower. We don't know, that's why we have taken H meters. The distance from foot of the tower is B. Foot of the tower to point C is equal to BC is equal to 15 meters. Next, in triangle ABC, angle ABC is equal to 90 degrees. Angle of elevation is equal to angle BCA is equal to 45 degrees. Okay. Now adjacent side is there. We are going to find out opposite side. So opposite side ki adjacent side ki madhya unna రేషియోలలో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే tan వస్తుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం తీసుకుంటాను, tan తీసుకుంటాను. ఇన్ ట్రయాంగిల్ ABC tan 45 degrees is equal to half BC implies tan 45 is equal to 1. Opposite side is H meters, that is AB, by BC is 15 meters. Therefore, height of tower is equal to H is equal to 15 meters. This is the answer. సో ఇలాగా మనం ఏం చేయాలంటే క్వశ్చన్ బాగా చదివేటప్పుడే వాళ్ళు ఇచ్చినటువంటి డయాగ్రామ్, దానికి సంబంధించి డయాగ్రామ్ వేసుకుంటే ఈజీగా ఆన్సర్స్ చేయొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ట్రీ బ్రేక్స్ డ్యూ టు స్టార్మ్ అండ్ ద బ్రోకన్ పార్ట్ బెండ్స్ సో దట్ the top of the tree touches the ground. By making
30 degrees angle with the ground. Okay, ఇది ground, ఇది let it be tree. A, B, C. AB is the actual height of tree. Actual height of tree. Now, due to storm, the broken part bends so that top of the tree, here A is there, top of the tree touches the ground by making. So this A touches ground. Let it be, instead of C you can say A dash also. ఇక్కడ బ్రోకన్ పార్ట్ ఏదైతే ఉందో ఇది వచ్చి గ్రౌండ్ ను టచ్ చేసింది. ఓకే, గ్రౌండ్ ను టచ్ చేసినప్పుడు అక్కడ ఫామ్ అయినటువంటి యాంగిల్ ఎంత ఇచ్చాడు, 30 degrees అని ఇచ్చాడు. ఓకే, దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఎంతైతే బ్రోకన్ పార్ట్ ఉంటుందో అదే గ్రౌండ్తో టచ్ అవుతుంది, అంటే ఇవి రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇక్కడ మనం ఇది ఏ, ఇది ఏ డాష్ అనుకున్నాము, ఇది సి. ఓకే, అంటే ఈ బ్రోకన్ పార్ట్ ఏసీ అనేటువంటిది వచ్చి ఏమైంది, సిఏ డాష్కి పడిపోయింది, గ్రౌండ్తో టచ్ అయ్యింది. ఇక్కడ టచ్ అయినప్పుడు ఏర్పడినటువంటి యాంగిల్ ఎంత, 30 degrees. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ద ట్రీ అండ్ ద టాప్ ఆఫ్ ద ట్రీ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ 6 meters. అంటే మనకు హైట్ ఆఫ్ ద ట్రీ ఎంత ఇచ్చాడు ఇక్కడ, ద డిస్టెన్స్ బిట్వీన్ ఫుట్ ఆఫ్ ద ట్రీ అండ్ టాప్ ఆఫ్ ద ట్రీ ఆన్ ద గ్రౌండ్ ఈజ్ 6 meters అని ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 6 meters. దెన్ హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్, అంటే మనం ఇదంతా ఏబి అనేది హైట్ ఆఫ్ ట్రీ, యాక్చువల్ హైట్ ఆఫ్ ట్రీ అనుకున్నాం, ఇది మనం కనుక్కోవాలి. ఓకే, మనకి ఇది తెలియదు కాబట్టి బీసీని ఎక్స్ అనుకుంటాం. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ద్వారా మనం కొన్ని స్టెప్స్ రాసుకుంటాం. AC is a broken part making 30 degrees with ground at A dash, that is angle CA dash B is equal to 30 degrees. Now in triangle CAB, angle CAB is equal to 30 degrees, CA dash B is equal to 30, angle A dash BC is equal to 90 degrees. This is 90 degrees. Then AC becomes hypotenuse. AC is the hypotenuse, and the side BC which is opposite to 30 degrees is opposite side, and the distance from foot of the tower to the top of the tower touches the ground is 6 meters. This one becomes adjacent side. Okay, now by applying tan 30 degrees in triangle A dash BC, in triangle A dash BC, tan 30 is equal to opposite side by adjacent side. So opposite side is here BC by adjacent side is here AB. But we know that tan 30 degrees is equal to 1 by root 3. BC is equal to X by AB is equal to 6 meters implies. Now make X as a subject, then 6 by root 3 meters.
Now rationalize the denominator, that is RF of root 3 is root 3, multiply numerator and denominator, that is 6 root 3 by 3, 3 1 ja 3 2 ja, that is x is equal to 2 root 3 meters. Length of BC అంటే ఏంటి, టోటల్ హైట్ ఏబి అనేది యాక్చువల్ హైట్ ఆఫ్ ట్రీ, దానిలో సిఏ అనేది బ్రోకెన్ అంటే ఇరిగిపోయి కింద పడిపోయింది, మిగిలిన దాని యొక్క హైట్ మనం కనుక్కున్నాం ముందుగా, అది 2 root 3 meters. ఇంకా మనం ఏం కనుక్కోవాలి, బీసీ కనుక్కున్నాం 2 root 3, అంటే మనం కనుక్కోవాల్సింది నెక్స్ట్ ఏసీ కనుక్కోవాలి. ఇక్కడేమో 2 root 3 కనుక్కున్నాం. ఏసీ కనుక్కోవాలి అంటే మనం ముందుగా A' కనుక్కుంటాం, ఇది కనుక్కోవాలి. ఇది కనుక్కోవాలంటే ఈ సైడ్ ఏమనుకుంటున్నాం మనము, హైపోటనస్ అయింది. మనకి ఇప్పుడు హైపోటనస్ తెలుసు, ఆపోజిట్ సైడ్ తెలుసు, లేదా హైపోటనస్ కనుక్కోవాలి, అడ్జసెంట్ సైడ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే మనం అడ్జసెంట్ సైడ్కి హైపోటనస్కి మధ్య ఉన్న రేషియో ఏంటి, కాస్, అదైనా తీసుకోవచ్చు. లేదు ఆపోజిట్ సైడ్కి హైపోటనస్కి మధ్య రేషియో ఏంటి, సైన్, అదైనా తీసుకోవచ్చు. ఓకే, అంటే మనకు ఏబీసీలో ఏబీ తెలుసు, బీసీ తెలుసు, తెలియంది ఏసీ కనుక్కునే దానికి రెండిట్లో ఏదైనా వాడుకోవచ్చు. సైన్ 30 మనం తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ బై హైపోటనస్. ఓకే, ఆపోజిట్ సైడ్ ఈజ్ 2 root 3, హైపోటనస్ ఏసీ. by A' implies sin 30, we know that 1/2 is equal to 2 root 3 by A', implies A' is equal to 4 root 3, but A' is equal to AC is equal to 4 root 3. ఎందుకు ఈ రెండు ఈక్వల్ అయినాయి, మనం ట్రయాంగిల్ వేసుకున్నప్పుడు చెప్పాము. అంటే ఇది బ్రోకన్ పార్ట్, ఇది వచ్చేసి దీనికి ఈక్వల్ అవుతుంది అని చెప్పాము. అంటే ఇది A', ఇది సి, ఇది ఏ అనమాట. అంటే A'(C) ఎంతైతే ఉంటుందో ఏసీ కూడా అంతే ఉంటుంది, దట్ ఈస్ 4 root 3. అంటే మనకు హైపోటనస్ వచ్చినట్టే కదా, 4 root 3 meters. కానీ మనకు ఆల్రెడీ సిబి లెంత్ వచ్చేసి తెలుసు, ఆల్రెడీ ఎంత తెలుసు, 2 root 3 అని తెలుసు. ఇప్పుడు ఇది 4 root 3 అని వచ్చింది, అంటే ఆటోమేటికల్లీ ఏసీ కూడా ఏమవుతుంది, 4 root 3. Therefore actual height of tree is equal to BC plus AC, that is BC plus A'(C), where BC is equal to 2 root 3 meters, AC is equal to 4 root 3 meters, is equal to 6 root 3 meters. సో ఇక్కడికైనా ఆపేయచ్చు, లేదా మన క్వశ్చన్లో √3 is equal to 1.732 అని ఇచ్చినట్లయితే ఖచ్చితంగా 6 into √3ని మల్టిప్లై చేయాలి. ఒకవేళ మనకు క్వశ్చన్లో ఇది ఇవ్వకపోతే మనం ఇక్కడికే ఆపేయచ్చు. ఓకే, అర్థమైంది కదా. ఒకసారి చూడండి క్వశ్చన్. ఇక్కడ బీసీ కనుక్కున్నాము, బీసీని ఉపయోగించి నెక్స్ట్ ఏసీ కనుక్కున్నాం. ఓకే, ఏసీ కనుక్కోవాలంటే ముందు ఏం కనుక్కున్నాము, A'(C) కనుక్కున్నాం, అవి రెండు ఈక్వల్ అనమాట. ఓకే, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్ నుంచి మనం ఎక్సర్సైజ్లో కొన్ని సమ్స్ ఇప్పుడు ఇచ్చేద్దాం. మిగిలిన సమ్స్ని మనము రేపటి క్లాస్లో మళ్ళీ స్టార్ట్ చేస్తాం.